హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు కాకరకాయ కూర చేస్తున్నానండి. అసలు చేదు ఉండదండి, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. 4-5 రకాలుగా చేస్తాను నేను కాకరకాయ కూర. ఈరోజు మాత్రం ఒకలాగా చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇందులో కాకరకాయలు ఇలా కోసి పెట్టుకోవాలండి రౌండ్ షేప్లో. ఈరోజు ఇలాగా ఒక్కోసారి ఒక్కోలా కట్ చేసి వండుతాను. ఈరోజు మాత్రం ఇటు బిళ్ళలుగా వండుతున్నానండి. వాటర్ వేసుకొని ఉప్పు నీళ్ళల్లో కడుక్కోవాలండి మంచిగా. అందులోకి ఇక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, వాటర్ వేసి నానబెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు అండి 3 కట్ చేశాను. ఒక ఉల్లిపాయ, కరివేపాకు. ఇట్లా ఆకులాకులు ఉంచుకోవద్దండి, ఆకులాకులు వేస్తే పడేస్తారు, తినరు. అందుకోసమని నేను ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాను కూరలో, అప్పుడు మొత్తం తింటారు. 2 టమోటాలు అండి మీడియం సైజు. పసుపు అండి, కారం 2 స్పూన్లు పడుతుందండి. పులుపు, తీపి, కారం అన్నీ ఈక్వల్గా సరిపోతేనే కూర బాగా టేస్ట్ ఉంటుందండి, చేదు లేకుండా. 2 స్పూన్లు పడుతుంది. 1/2 కేజీ కాకరకాయలు ఉన్నాయి కదా. ఉప్పు కూడా 2 స్పూన్లు పడుతుందండి. అన్నీ చిన్న చెంచాలే, చాలా పెద్దవేం కాదు. ధనియాల పొడి 1.5 స్పూన్ అండి, 1 సగం. చూడండి స్పూను. బెల్లం అయినా వేసుకోవచ్చు, చక్కెర అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే నేను చక్కెర వేస్తున్నాను. 2, 3, 4, 5. చిన్న స్పూన్ కదా అండి, 5 స్పూన్ల చక్కెర వేసాను. అంటే చిన్న పిల్లలు కూడా తినొచ్చండి, చేదు ఉండదు. అన్నీ మిక్స్ అవుతుంది కదా, చక్కెర, తీపి, పులుపు అన్నీ. చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. 4-5 రోజులు కూడా తినొచ్చు, ఖరాబ్ కాదు, బాగుంటుంది. సూర్య మసాలా అండి, గరం మసాలా అయినా మీట్ మసాలా అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీట్ మసాలా వేస్తున్నాను. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి, గరం మసాలా అయినా సరే, మీట్ మసాలా అయినా సరే. అల్లం పేస్ట్ అండి, 1 స్పూను. ఇది చిన్న స్పూన్ కదా, కొంచెం కొంచెం వేసాను. ఇది 1 స్పూను. చూడండి, ఆయిల్ వేసాను, ఒక చేతితోటి వేయరాదని వేసాను. ఈ కాకరకాయలు బాగా మగ్గాలి కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర అండి. మన ఇష్టం అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు.
కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. అవి పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ వేసాం కదా, ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇట్లా కొంచెం గింజలు పండినా కూడా ఏం కాదండి, వేసుకోవచ్చు. పండు కాకరకాయలతోటి కూడా గ్రేవీ పులుసు పెట్టుకుంటారు కదా, అలాగా. అయితే ఒక్కోసారి గింజలు తీసి వండుతాం, కానీ గింజలతో తింటేనే మంచిదండి. గింజల్లో కూడా కొన్ని రోగాలకి పనిచేసే మెడిసిన్ లాంటివి ఉంటాయండి దీంట్లో. చాలా వరకు గింజలతోనే తింటేనే కాకరకాయ మంచిదండి ఆరోగ్యానికి. నూనెలో కొంచెం ఎక్కువ మగ్గితేనే చేదు కూడా కొంచెం తగ్గుతుందండి. నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందామండి. చాలా అయిపోయాయండి. చూడండి, టమోటా ముక్కలు వేసుకున్నాము. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా, కలర్ఫుల్గా అయింది కదా. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం అండి, చింతపండు పిసికి రసం తీసాం కదా, అది వేస్తున్నా. వాటర్ ఏమి వేయొద్దండి, ఇక చింతగుజ్జే సరిపోతుంది.
మూత పెట్టి 2 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకుందామండి. విజిల్ తీసేసాను చూడండి. 2 విజిల్స్ పెట్టుకున్నాను చూడండి. కొంచెం దగ్గరకు కావాలండి. అవి చింతపండు రసం వేసాం కదా, ఆ రసం కొంచెం ఉంది, అదంతా కొంచెం ఇంకి దగ్గరకు కావాలి. అయిపోయిందండి కూర. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కూర రెడీ అయిపోయిందండి. చూడండి గిన్నెలో వేసాను. చూడండి ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ ముక్కలకు ముక్కలు చాలా టేస్టీగా చేదు లేకోకుండా ఉంటుందండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. చూడండి నేను ఒక ముక్క తిని చూపిస్తాను మీకు. కాలుతుందండి. చాలా బాగుందండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.